ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కామారెడ్డి దేవునిపల్లిలో ఈ మెడికల్ కాలేజీ సెప్టెంబర్ 22, 2023లో వర్చువల్ ద్వారా ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ స్పీకరు, మరి ఇక్కడ కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ అందరూ ప్రజాప్రతినిధులు మరియు డాక్టర్స్ మరియు మా డిఎంఈ రమేష్ రెడ్డి సార్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు మరియు సూపరింటెండెంట్ మేడం అందరూ కలిసి ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి ఈ కాలేజీ అనేది ప్రారంభించడం జరిగింది. అందులో 100 మంది మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్ సీటు అందరూ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అందులో 85% స్టూడెంట్స్ మన తెలంగాణ వాళ్ళు, 15 మంది ఆల్ ఇండియా కోటా వాళ్ళు, రాజస్థాన్, న్యూఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు స్టూడెంట్స్ కూడా 15 మంది జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఈ 100 మంది స్టూడెంట్స్కి కావాల్సిన ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కావాల్సిన అనాటమీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ కావాల్సిన ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, స్టూడెంట్స్కి కావాల్సిన లైబ్రరీ కానివ్వండి, బుక్స్ కానివ్వండి అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. అందులో ఎటువంటి కొరత లేదు. 100 మెంబర్ స్టూడెంట్స్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ మరియు వాళ్ళకు మెస్ కూడా ఇంక్లూడింగ్ మెస్ ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ మళ్ళీ వితిన్ 1 వీక్లో వాళ్ళకు కంపల్సరీ ఎగ్జామ్స్ కూడా ఎవ్రీ క్వార్టర్లీ ఎగ్జామ్స్, ఎవ్రీ 15 days ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఫెసిలిటీసు మా గవర్నమెంట్ మరియు మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి సారు వీళ్ళందరూ ప్రొవైడ్ చేయడము, ఇక్కడున్న అందరు స్టాఫ్, ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నారు. సో అందులో ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఎస్ఆర్స్, కొంతమంది ఫారెన్ కంట్రీ హౌస్ సర్జన్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా డ్యూటీస్ ప్రకారము హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కాలేజీలో సంబంధించిన మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ నర్స్, సిస్టర్స్ అంతా సూపరింటెండెంట్ కంట్రోల్లో వాళ్ళు అక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ ఇప్పుడు గత 5-6 months నుంచి అన్ని రకాల సదుపాయాలతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గుడ్ ఈవినింగ్, నేను డాక్టర్ విజయలక్ష్మి, కామారెడ్డి హాస్పిటల్ చెప్పానండి. ఇక్కడ మా దగ్గర ఏప్రిల్ ఈ ఇయర్ 2023 ఏప్రిల్ నుంచి మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మెడికల్ కాలేజ్కి ప్రిన్సిపల్ వచ్చారు వెంకటేశ్వర్లు అని. తర్వాత నెక్స్ట్ మేలో ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అందరూ వచ్చారు. ప్రొఫెసర్స్ ఏమో 10 members, అసోసియేట్ ప్రొఫెసర్స్ 10 members, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక 34 వచ్చారు. అలాగే ఆల్ స్పెషాలిటీ ఎస్ఆర్స్ కూడా వచ్చారు, వాళ్ళకు 28 members ఉన్నారు. ఇదే కాకుండా మాకు అన్ని ల్యాబ్స్, మైక్రోబయాలజీ, తర్వాత పెథాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 24 hours సర్వీసెస్ ఇస్తున్నాము పబ్లిక్కి. ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా 100 seats వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు, వాళ్ళకి కూడా క్లాసెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మన దగ్గర 100 bedded హాస్పిటల్ యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యి అది 150 bed అయింది. 150 bed నుంచి మెడికల్ కాలేజ్లో 330 beddedగా తయారైంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాం.